హలో గైస్, ఈరోజు గ్వాలియర్ వేదికగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ టీ20 మ్యాచ్ అయితే జరగబోతుంది. సో అయితే దీంట్లో ఎవరు గెలుస్తారు అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఇక్కడ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, దాని తర్వాత పిచ్ కండిషన్ ఎలా ఉండబోతుంది, బ్రాడ్కాస్టింగ్ దేంట్లో వచ్చింది అనే వాటి గురించి క్లియర్గా అయితే మాట్లాడేద్దాం. సో అయితే ఫస్ట్ వాటిలో భాగంగా ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటి అంటే ఇక్కడ పిచ్ కండిషన్. సో మరి గ్వాలియర్ అనగానే మనందరూ గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్ కొట్ట ఫస్ట్ ఓడిఐ 200. సో అయితే అది వేరే స్టేడియం, కానీ ఇది వేరే స్టేడియం. అయితే ఇక్కడ పిచ్ కండిషన్ చూసుకుంటే ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క టీ20 మ్యాచ్ లేదంటే అసలు ఇంటర్నేషనల్ మ్యాచ్లే జరగలేదు ఇక్కడ. సో మరి డొమెస్టిక్ ఏదైనా జరిగిందంటే డొమెస్టిక్ మ్యాచ్లు కూడా ఇక్కడ జరిగిన సందర్భం లేదు. సో కాబట్టి ఈ రోజు మాత్రమే ఫ్రెష్గా ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుంది. సో ఇక్కడ ప్రెడిక్ట్ చేయడానికి కూడా ఏమీ లేదు. సో అయితే మరి ఇక్కడ మనకి డ్యూ ఫ్యాక్టర్ ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఎవరైతే టాస్ గెలుస్తారో ఆ కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటాడు. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి, డ్యూ ఫ్యాక్టర్ ఉంటే ఆటోమేటిక్గా మనకి సెకండ్ బ్యాటింగ్ అప్పుడు బ్యాట్ మీదకి వచ్చేది ఈజీగా చేస్ చేయొచ్చు. సో అయితే మరి ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏదన్నా ఉంది అంటే మనకి ఇక్కడ మొత్తం 6 ఆల్రౌండర్స్ అయితే మన వాళ్ళు బరిలోకి దిగుతున్నారు. సో వాళ్ళు ఎవరు అనేది తర్వాత మాట్లాడదాం. అయితే ఇక్కడ ఈరోజు మీరు అనుకోవచ్చు ఈజీగా బంగ్లాదేశ్ మీద మన వాళ్ళు ఈజీ గెలిచేస్తారు, దాంట్లో ఇంక మాట్లాడేదే ఉందిలే అనుకోవచ్చు. అలా అనుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు దెబ్బేస్తారు. సో ఎందుకన్నయ్యా అంటే వాళ్ళకల్లే మనం టార్గెట్ చేయాల్సిన ప్లేయర్స్ ఎవరు ఉన్నారంటే మొత్తం 5 ఉన్నారు. సో వాళ్ళ ఫస్ట్ వచ్చేసరికి లితన్ దాస్ ఇండియా అంటే ఉగ్ర రూపం దాల్తాడు. సో అతన్ని ఫస్ట్లో అవుట్ చేయగలిగితే చాలు. దాని తర్వాత వచ్చేసరికి షాంటు ఒక్కసారి క్లిక్ అయ్యాడా మన యంగ్స్టర్స్ అందరికీ అయిపోయినట్టే. సో మరి దాని తర్వాత వచ్చేసరికి మొహమ్మదుల్లా, సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. దాని తర్వాత టస్కిన్ అహ్మద్ బౌలింగ్లో. దాని తర్వాత వచ్చేసరికి ముస్తాఫిజుర్ రహమాన్. సో మరి మా బౌలింగ్ అటాక్ మంచిగా ఉంది. దాని తర్వాత టాప్ ఆర్డర్ బాగుంది, మిడిల్ ఆర్డర్లో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. మరి వీళ్ళని కనుక ఈ 5 కనుక కట్టడి చేయగలిగితే ఆటోమేటిక్గా మన వాళ్ళు గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో అది పక్కన పెడితే ఇంకా మరి మన ఇండియా టీంలో చూసుకుంటే వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ మన వాళ్ళకి లేదు. ఎందుకంటే మన వాళ్ళు అందరూ కూడా యంగ్స్టర్స్. ఒక హార్దిక్ పాండ్యా, దాని తర్వాత వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, వీళ్ళిద్దరు పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ యంగ్స్టర్సే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ వాళ్ళ మీద గెలవటం ఈజీయే కష్టం అంటే చాలా వాటికి ఈజీయే. ఎందుకంటే మన వాళ్ళు యంగ్స్టర్స్, టీ20స్లో చాలా అనుభవం ఉంది మన వాళ్ళకి. ఐపీఎల్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. సో కాబట్టి మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ పరంగా పక్కన పెడితే పర్ఫార్మెన్స్ పరంగా మన వాళ్ళని డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మరి మనకల్లా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందన్న అంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి అభిషేక్ శర్మ, సంజు శాంసన్. సో దాని తర్వాత వచ్చేసరికి సూర్య 360 డిగ్రీస్ ఎటు వేసినా కొడతాడు. సో నో డౌట్. దాని తర్వాత వచ్చేసరికి రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడు అంటే శివన్ డూబే నుంచోని 6లు కొడతాడు స్పిన్నర్ని, తెలిసిందే కదా. సో దాని తర్వాత హార్దిక్ పాండ్యా, డూబే వచ్చేసరికి స్పిన్నర్లు 6 కొడితే మనోడు వచ్చేసరికి ఫాస్ట్ బౌలింగ్ అయినా సరే నుంచోని 6లు కొడతాడు. సో తెలిసిందే. వాషింగ్టన్ సుందర్ చెప్పాల్సిన అవసరం లేదు, ప్యూర్ ఆల్రౌండర్. సో రవి బిష్ణోయ్, దాని తర్వాత వచ్చేసరికి హర్షదీప్ సింగ్. మరి చివరగా ఇంకో స్పాట్ మిగిలింది. సో దాంట్లో మరి మయాంక్ యాదవ్, హర్షిత్ రాణానా ఎవరికి ఇస్తారు అంటే మయాంక్ యాదవ్కి 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనోడి ఎబిలిటీ మనందరూ తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేస్తే 150 టచ్ అయ్యింది. సో ఇటువంటి బౌలర్ని ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అయితే మరి ఈ మ్యాచ్లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి 2026 టీ20 వరల్డ్ కప్కి వెళ్తానికి కూడా కొంచెం ఈజీ పాత్ అయితే దొరికే ఛాన్స్ అయితే ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చేస్తే మంచిగా నెక్స్ట్ మ్యాచెస్లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత జైస్వాల్ వస్తాడు, శుభ్మన్ గిల్ వస్తాడు, సో బుమ్రా వస్తాడు, సో సిరాజ్ వస్తాడు. వీళ్ళు వచ్చినా కూడా వాళ్ళ ప్లేస్ ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింది. సో కాబట్టి ప్రతి యంగ్స్టర్స్కి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన టెస్ట్ మ్యాచ్లో ఆడిన ప్లేయర్స్ ఒక్కళ్ళు కూడా ఇక్కడ లేరు, అందరూ యంగ్స్టర్సే. అందరూ కూడా మొన్న టెస్ట్ సిరీస్లో ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ లేరు. సో అయితే మరి మీరు అనుకోవచ్చు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక్కరు కూడా లేకపోతే మరి గెలుస్తాం ఓడిపోతామా అంటే 90% గెలిచే ఛాన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇందాక చెప్పాం ఆల్రెడీ, మన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు కానీ టీ20s మన వాళ్ళకి కొత్త కాదు అనేది మనం ఆల్రెడీ చెప్పేసాం. సో అయితే మరి ఏదేమైనా సరే ఫస్ట్ గ్వాలియర్ వేదికగా ఈరోజు జరగబోతుంది కాబట్టి మన వాళ్ళు 6 ఆల్రౌండర్లో మరి ఫస్ట్ అభిషేక్ శర్మ బౌలింగ్ వేయగలుగుతాడు, బ్యాటింగ్ ఆడతాడు. రియాన్ పరాగ్ బౌలింగ్ ఆడతాడు, బ్యాటింగ్ ఆడతాడు. దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ ఆడతాడు, బ్యాటింగ్ ఆడతాడు.
హార్దిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, డూబే తెలుసు. దాని తర్వాత వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి. మరి నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉంటాడా లేదా అనేదే పెద్ద ప్రశ్న. సో ఎందుకంటే నాకు తెలిసి అయితే మ్యాక్సిమం నితీష్ కుమార్ రెడ్డిని ఈ మ్యాచ్లో అయితే తీసుకోరు అనే అయితే నాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే మనకి పేస్ బౌలర్స్ వచ్చేసరికి హర్షదీప్ ఉన్నాడు, మయాంక్ యాదవ్ ఉన్నాడు, దాని తర్వాత డూబే ఉన్నాడు, దాని తర్వాత హార్దిక్ ఉన్నాడు. సో నలుగురు ఉండగా మళ్ళీ ఇంకొక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కింద వెళ్తారు అంటే సో ఇది చాలా కష్టమే. సో మరి స్పిన్ బౌలర్ ఆల్రౌండర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, దాని తర్వాత అభిషేక్ శర్మ, దాని తర్వాత వచ్చేసరికి మనకి రవి బిష్ణోయ్ ఒకడు ఉన్నాడు. సో దాని తర్వాత రియాన్ పరాగ్. సో ఇటువైపు 4 ఉన్నారు, అటువైపు 4 ఉన్నారు. సో ఇదైతే మనకి బౌలింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది కలిగే ఛాన్స్ అయితే లేదు. బ్యాటింగ్ పరంగా అయితే మనకి ఫస్ట్లోనే మంచి స్టార్ట్ ఇచ్చే అభిషేక్ శర్మ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు, దాని తర్వాత సూర్య, రియాన్ పరాగ్, దాని తర్వాత డూబే, దాని తర్వాత హార్దిక్ పాండ్యా, దాని తర్వాత వచ్చేసరికి మన వాషింగ్టన్ సుందర్. సో ఇలాగైతే టీం అయితే ఉంది. సో ఏదేమైనా సరే ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఇక్కడ వర్షం ఏదైనా పడేద్దా అంటే వర్షం పడే ఛాన్సెస్ 90% లేదు. దాని తర్వాత మరి మేము ఎక్కడ చూడాలి ఈ మ్యాచ్ అని కనుక మీరు అనుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసరికి మీరు జియో సినిమా ఉంది కదా, గూగుల్లోకి వెళ్ళిన జియో సినిమా కొట్టంగానే వచ్చేసి సో దాంట్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఈరోజుకి. ఓకేనా?